హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్మట్టిలో ఆంధ్ర అమ్మాయిలు. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ ఈ బ్లాగ్ దేని గురించి అంటే వచ్చింది. ఈ బ్లాగ్ మేము మనీ విత్డ్రా చేసి జలోని మార్కెట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ మేము మనీ తీసుకుని వెళ్ళబోతున్నాము. మనీ విత్డ్రా చేయాలన్నాం కదా, బ్యాంక్ వచ్చేసామన్నమాట. మేము విత్డ్రా చేసేది ఆర్బీకే బ్యాంక్ ఉంటుంది, దట్ మినీ వన్. మనకు ఎస్బీఐ ఎలా ఉంటుందో అలానే బ్యాంక్ అండి. సో గాయస్, బ్యాంక్ లోపల వచ్చేసాము. సో నేను ఐఎన్ఆర్లో 10,000 విత్డ్రా చేయాలి. సో ఇక్కడ ఉండే టింగేలో రైట్ నౌ రేట్ వచ్చేసి 57 టింగే. సో 150 ట్యాక్స్ కట్ అవుతుంది. మనీ విత్డ్రా చేసేసుకొని చెప్పాను కదా 3 బజార్కి వెళ్తున్నామని. బస్ లిటరలీ ఒక బస్ మిస్ అయ్యామన్నమాట. ఒక బస్ మిస్ అయితే 30 మినిట్స్ వెయిట్ చేయాలి బస్ స్టాప్లో. సో మా దగ్గర అంత టైం లేదు వెయిట్ చేసాక, ఎందుకంటే జలోని క్లోజ్ చేసేస్తారు అరౌండ్ 4:30. ఎందుకంటే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ లైక్ 3:30 అవుతుంది. ఇంకా 1 అవర్లో మేము అన్నీ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళడానికి ఒక 20 మినిట్స్ పట్టింది. సో వేరే బస్ ఎక్కి వెళ్తున్నాము. ఈ బస్ చేంజ్ అయ్యి ఇప్పుడు వెళ్ళాలి. అది ముందు బస్ అంటే అది డైరెక్ట్ వెళ్ళిపోయింది అనమాట. సో ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఇంత చలిగా జలోని బజార్కి వచ్చేసాము, మీకు చూపిస్తాం. జలోని బజార్ యాక్చువల్లీ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఇవాళ సండే అండ్ న్యూ ఇయర్ కూడా రాబోతుంది కదా. అండ్ రేపు వీళ్ళ క్రిస్మస్ కూడా రాబోతుంది. యాక్చువల్లీ బిజీగా ఉంది, చాలా స్టఫ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ వింటర్లో కూడా వీళ్ళు బయట పెట్టి అన్ని అమ్మేస్తున్నాడు, క్రిస్మస్ స్టఫ్స్, న్యూ ఇయర్కి కావాల్సినవన్నీ. ఇది ఎంట్రన్స్, ఇటంతా కన్స్ట్రక్షన్లో ఉంది. లేకపోతే నార్మల్గా ఇక్కడ కూడా సేల్స్ అవన్నీ అవుతూ ఉంటాయి, స్టాల్స్ పెట్టి. లోపలికి వెళ్దాము. చాలా పెద్దది గాయస్ జలోని బజార్. ఇంకో విషయం ఏంటంటే జలోని మొత్తం వీక్లో మండే క్లోజ్లో ఉంటుంది. ఏం కావాలన్నా 6 days సండేలోకి తీసుకోవాలి. పైన ఫ్లోర్లో గ్రాసరీస్, కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్, ఆల్ స్టఫ్స్ ఏమేమి ఉంటాయి అవి. అలాంగ్ విత్ దిస్ మీకు ఒకటి చూపిస్తాం. అది చూపించాలంటే ఫస్ట్ మేము ప్రిపేర్ అవ్వాలి అక్కడికి వెళ్ళాలి అంటే. గాయస్, మేము ఇప్పుడు జలోనీలో నాన్ వెజ్ సెక్టర్కి వెళ్తున్నాం అనమాట. మీకు మొత్తం చూపిస్తాం ఎలా ఉంటుంది ఏంటి అని. మేమేం మాట్లాడలేము, సో ప్లీజ్ అర్థం చేసుకోండి. సో గైస్, ఇది ఎంట్రన్స్. జస్ట్ చూడండి, అన్ని రకాల మీట్స్ ఇక్కడ దొరుకుతాయి. సో స్టార్టింగ్ విత్ హార్స్ మీట్ అంట, ఇది పిగ్ మీట్ అంట. చూడొచ్చు ఎంత పెద్ద చికెన్. అసలు నాకు అర్థం కావట్లేదు చికెనా ఏంటా. ఇది గోట్ ఆర్ షీప్. మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయింది. మటన్ ఒకవేళ మనకు కావాలి అంటే వీళ్ళు ఇలా పీసెస్ ఇస్తారు, మనమే ఇంటికి వెళ్ళి కొట్టుకోవాలి. వీళ్ళు ఏమి మనకు కట్ చేసి ఇవ్వరు. గాయస్, ఫైనలీ మీకు చూపించాలని చెప్పి అశ్విని చూసారా తీసుకెళ్ళిందనమాట. ఆ స్మెల్ అంతా అది పక్కన పెడితే వీళ్ళందరూ పర్ఫ్యూమ్ కొట్టుకుని వస్తారు. ఆ స్మెల్ నుంచి వచ్చే వెంటనే ఈ పర్ఫ్యూమ్ స్మెల్ రెండు కలిపి తిప్పుతుంది గాయస్, లిటరల్లీ. సో చూడొచ్చు మీరు, ఇలా ఉంటుంది నాన్ వెజ్ సెక్టర్. చూడడం వేరు, లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. ఓకే గాయస్, ఇప్పుడు మేము కింద వెజిటేబుల్ సెక్టర్కి వెళ్తున్నాం అండ్ డ్రై ఫ్రూట్ సెక్టర్ చూపిస్తాము. చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ డ్రై ఫ్రూట్ సెక్టర్స్ కూడా.
నాన్ వెజ్ మీరు చూడొచ్చు ఎంత రష్గా ఉందంటే జలోని, ఎందుకంటే మండే రేపు హాలిడే కదా. అండ్ మనకు న్యూ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి కావాల్సిన సామాన్లంతా ఈరోజే తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము డ్రై ఫ్రూట్ సెక్టర్కి వచ్చాము. ముందు చూపిస్తా. అవును, యాక్చువల్లీ ఈ సెక్టర్ అంతా డ్రై ఫ్రూట్స్ది. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఇవైతే మనకు తెలియదు. సో హేమ వచ్చేసి 250 గ్రాముల కాజు తీసుకుంటుంది. ఎంత పడుతుందో. సో దిస్ ఇస్ అవర్ ప్లేస్ వేర్ వి పర్చేస్ అవర్ వెజిటేబుల్స్. నాట్ రెగ్యులర్లీ, మంత్లీ ఒకసారో 2 సార్లు, ఎందుకంటే చాలా దూరంగా ఉంటుంది. మన ఇండియాలో ఉండేలాగా మనకు చాలా వెజిటేబుల్స్ ఏమీ ఇక్కడ ఉండవండి. చాలా సెలెక్టివ్ వెజిటేబుల్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. అవి కూడా హైబ్రిడ్. బ్రాక్లీ బ్రింజాల్ కూడా ఎంత పెద్ద సైజులో ఉంది. ఇవన్నీ హైబ్రిడ్ మాట. క్యాప్సికమ్లో వెరైటీస్ ఉన్నాయి. సో గాయస్, వెజిటేబుల్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. మేము ఎప్పుడో వచ్చాము, చూసారా సన్సెట్ అయిపోయింది. వింటర్స్లో చాలా ఫాస్ట్గా సన్సెట్ అయిపోద్ది. టైం ఇప్పుడు 4:30 అవుతుంది. చూడొచ్చు, ఇవంతా ఫ్రూట్ సెక్టర్స్. వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి, రేట్ కూడా అంతే ఉంటుంది. సో నార్మల్గా మేము ఫ్రూట్స్ కావాలి అంటే మా పక్కన ఉన్న గ్రాసరీ షాప్స్లో వెళ్ళి తీసుకుంటాము. మళ్ళీ రైస్ ఇంకా ఆటా ఈ స్టఫ్ మేము వేరే షాప్ నుంచి తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఆ షాప్కి వచ్చాము, చూడండి. సో గాయస్, గ్రాసరీ పర్చేసింగ్ అంతా కంప్లీట్ చేసుకుని బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం బస్ గురించి. కానీ మా బస్ రావడానికి ఇంకా 15 మినిట్స్ ఉంది. గాయస్, 15 మినిట్ వెయిట్ చేసినాక మా బస్ వచ్చింది. థ్యాంక్ గాడ్, బస్ చాలా ఖాళీగా ఉంది. సో గాయస్, జలోని నుండి వచ్చేసాము. యాక్చువల్లీ మేము ఒక పిచ్చి టీట పని చేసాం ఫ్రెండ్స్. ఏంటంటే మా స్టాప్ వచ్చినప్పుడు మేము నిల్చోకుండా కూర్చుని ఇంకా మా స్టాప్ వచ్చిందా అని చెప్తే బస్ డ్రైవర్ తీసుకెళ్ళిపోయాడు వేరే స్టాప్కి. అక్కడ నుండి నడుచుకుని వచ్చాము. హెవీ లోడ్స్ మోసుకుని వచ్చాము. జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మాకు ఇదే పెద్ద జిమ్. సో ఇప్పుడు మేము ముగ్గురు కలిసి ఐస్ క్రీమ్ తింటాకి వెళ్తున్నాం. నిన్నటి నుంచి ఉండే ఐస్ క్రీమ్ క్రేవింగ్స్. నిన్న తింటాకని వస్తే ఆ షాప్ క్లోజ్లో ఉంది. సో తిను మన ఫ్రెండ్ శిల్ప గాయస్, మీకు తెలుసు కదా గాయస్, ఫస్ట్ వీడియోలో ప్రొఫైల్లో ఉంటుంది. గాయస్, వీ డ్రింక్ కార్నర్కి వచ్చేసాము. సో ఇప్పుడు మేము ఐస్ క్రీమ్ తీసుకోబోతున్నాం, రండి చూద్దాం. సో ఇంకా 2026కి 4 days ఉంది, బట్ స్టిల్ డెకోర్ అయితే చేస్తారు. అండ్ ఐ డోంట్ నో వింటర్లో ఎవరైనా వస్తున్నారో రావట్లేదు. చాలా ఖాళీగా ఉంది. నార్మల్గా అయితే సమ్మర్లో ఫుల్ రష్గా ఉండే. మీకు చూపిస్తా. నమస్తే చెప్తున్నారు ఈయన. అది 1 వెనిలా 1 చాక్లెట్. వైట్ లేదా?